సభాధ్యక్షులు ప్రియ మిత్రులు మీ అభిమాన నాయకుడు పాయ వెంకటేశ్వర్లు గారు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా ఎంతో సంతోషం అని చెప్పి మనం చేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో హౌసింగ్ శాఖ మంత్రిగా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కట్టని ఇళ్ళు స్వతంత్ర భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. ఆనాటి హౌసింగ్ మంత్రిగా తిరిగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల నిర్లక్ష్యం తర్వాత రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు, ప్రతి లబ్ధిదారుకి 5 లక్షల రూపాయలు మంజూరు చేసే పథకం మీ ప్రాంతం నుంచి మొదలుపెట్టడం ఎంతో సంతోషమని మనం చేస్తున్నాను. అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆనాటి ప్రభుత్వం నిరుపేదలని మోసం చేసిండ్రు. దళితులని, ఆదివాసులని, బీసీలని, మైనారిటీలని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఒకనాడు మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు, నేను హౌసింగ్ మంత్రి ఇల్లు ఇచ్చినప్పుడు ఈ కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చే ఇల్లు డబ్బా ఇల్లు, బిడ్డాలు ఎక్కడ పండుకుంటారు, కొడుకు కోడలు ఉంటారు, గొర్రెలు బర్రెలు ఎడగట్టేస్తారు అడిగిండు. 10 ఏళ్ల పాటు గత ప్రియాగస్ ప్రభుత్వం ఇళ్ల పథకంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అందరినీ మోసం చేసిన విషయం ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నా. ఇళ్ల పథకం అమలు చేయకపోగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రతిష్టాత్మకంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ ని, హౌసింగ్ మినిస్ట్రీని కూడా కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన విషయం నేను మనవి చేస్తూ, మరి రేవంత్ రెడ్డి గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని నేను గత అనుభవంతో మనవి చేస్తున్న హౌసింగ్ శాఖని బలపరిచి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో మనం అనుకున్న టార్గెట్ ప్రకారం 3500 ఇళ్లు కట్టిస్తే తప్పనిసరిగా కట్టియాలి. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగుండదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా సీతారాం ప్రాజెక్టు ఫేజ్ 1 కానీ, గోదావరి కరకట్టలు కానీ, ఈరోజు మీరు ఎమ్మెల్యే చెప్పిన ఇరిగేషన్ శాఖకు చెందిన అన్ని పనులు కూడా పూర్తి చేస్తా అని చెప్పి మీకు సభాముఖంగా హామీ ఇస్తూ, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.